మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ వెరీ నైసే అండి. ఆయన గురించి అసలు మాట్లాడకూడదు. అలాంటి నాయకులు ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు ముగ్గురు రావాలండి. ఇంతకుముందు ఎవరినో వినేవాళ్ళం అండి. పని లేక ఇబ్బంది పడుతుంటే పని కల్పించారు మహారాజులని. అలాగే ఆయన భావాలు, ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడో కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు తిరిగి వాళ్ళకి నీటి సౌకర్యం, కరెంట్ సౌకర్యం, రోడ్డు సౌకర్యాలు అన్నీ కల్పించి ఆయన చూసి నేర్చుకోవాలండి. వాస్తవం అది. ఎందుకంటే కదమ 174 మంది ఎమ్మెల్యేలు కూడా ఎవరైనా సరే, ఏ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా సరే, వైసీపీ కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ, ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిలాగా ఒక 4-5 కష్టపడితే ఆంధ్రప్రదేశ్ చాలా ముందుకెళ్ళి. సో మొన్న ఆయన మాట్లాడుతూ వార్నింగ్ కూడా ఇచ్చారు వైసీపీ వాళ్ళకి. మేము వచ్చేస్తాం, ఏదో చేస్తాం, అధికారులను కూడా అరెస్ట్ చేస్తామంటున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడే మమ్మల్ని ఏం పేకలేపి ఇప్పుడు ఏం చేస్తారని అడిగారు ఆయన. సో మీరు చూసే ఉంటారు అది. అవును సార్, ఆయన్ని ఎంత విధిగా వేధించారు. ఆయన ఓడిపోయినా సరే, ఓడిపోయావు, నువ్వు ఓడిపోయావు, మీ అన్నయ్య గారు ఓడిపోయారు, అన్ని మంది అంత చేసినా ఏమున్నా సరే ఆయన నిలదొక్కొని కింద పడి లేచి ఇప్పుడు ఏ రేంజ్లో ఉన్నారో అందరూ చూస్తున్నారు. నిన్న మాట్లాడుతూ పరిస్థితులు అవసరమైతే చొక్కా కూడా మడత పెడతాను, ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని మాత్రం రానివని అంటున్నారు ఆయన. ఇప్పుడు ఆ రోజే అన్నారు సార్, అత్తహ పాతాల్లో ఒకటి తొక్కేస్తారన్నారు. అది జరిగింది సార్. ఇక ఇప్పుడు మళ్ళీ చెప్పాల్సిన పని లేదు సార్. అది వాస్తవిక. అది దాన్ని మళ్ళీ పద్దాక నేను అది చెప్పుకోవడం లేదు. వాళ్ళు పొద్దున్న లేచిన కాడి నుంచి ఆయన పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన్ని అసలు డిస్టర్బ్ చేయకూడదు. అది పని చెయ్యకపోతే పవన్ కళ్యాణ్ గారు మీరు పని చేయలేదు, ఇది జరిగింది, చంద్రబాబు నాయుడు గారు మీరు వర్క్ చేయలేదు, ఇక్కడ ఇది పేదలు అల్లాడిపోతున్నారు, వీళ్ళకి రైతులకి డబ్బులు రావలేదు, పేదలకి ఇది జరగట్లేదు అని రోజు తెలవ చెప్తే బాగుండు. అంతేగాని ఇంకా వాళ్ళని ఊరక విమర్శించడం బాగోదు. ఇక ఫైనల్గా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా చాలా ఏంటంటే ఆయన ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు, ఆయన లాస్ట్ టైము 5 సంవత్సరాలు కష్టపడి తిరిగినప్పుడు ఆయన ఎంత ఆవేశంగా ఉన్నారో అందరం చూసాము. కానీ ఆయన చీఫ్ మినిస్టర్ గారు అయిన తర్వాత, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అయిన తర్వాత ఆయనలో చాలా మార్పు వచ్చింది. అసలు విమర్శించట్లేదు యాక్చువల్గా. ఆయన పని, నేనేదో చేసే పని ఇది అని చెప్పుకుంటూ పోతున్నాడు. ఆయన అలాగే ఉంటే ఇక నెక్స్ట్ ఆయన ఇంకా పైకి ఎదుగుతాడని ఆశిస్తున్నాను.